హలో అందరికీ. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజైతే మనకి దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి నేను నిన్నే మొత్తం పనులన్నీ ముగించుకున్నాను. ఇంట్లో ఏవైతే శుభ్రం చేసుకోవాల్సినవి ఉంటాయో ఆ పనులన్నీ నిన్న నేను పూర్తి చేసుకొని ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి నేను ఫస్ట్ అయితే పువ్వులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అమ్మవారికి డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నేను ఏ ప్లేస్లో అయితే అమ్మవారిని స్థాపించుకోవాలనుకున్నానో అక్కడైతే నీట్గా ఈ విధంగా ముందైతే పీటలు వేసి దాని మీద బ్లౌజ్ పీస్ తో నీట్గా చేసుకొని అండ్ పువ్వులు అన్నిటితో అలంకరణ చేసుకొని అమ్మవారిని ఫోటో ఏవైతే ఉంటాయో పూజలో పెట్టుకోవడానికి ఇంకా మిగిలిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నీట్గా చక్కగా ఒక దగ్గర నుంచి పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇలా నేను ముందు అమ్మవారికి ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నానో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే చక్కగా అవుతుందని చెప్పి నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. అండ్ అలాగే ఈరోజు నైవేద్యం కోసం అని చెప్పి నేను పొయ్యి మీద పాలు కూడా పెట్టి రిమైనింగ్ వర్క్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో ఇలాగా నేనైతే ఫస్ట్ ప్రసాదం అన్నీ కూడా నైవేద్యం ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నానో అవన్నీ కూడా నేనైతే ఒక్కొక్కటి అన్నీ కూడా ఆల్టర్నేటివ్గా చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ పువ్వులతో అయితే అమ్మవారికి నిండుగా డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలని చెప్పి నిన్నే నేను అన్నీ కూడా పువ్వులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఏవైతే పువ్వులు నేను సేకరించుకున్నానో అన్నిటితో కూడా ఇలాగైతే ఫస్ట్ అమ్మవారి ఎక్కడైతే నేను పూజ చేసుకుందాం అనుకున్నానో అక్కడైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఈరోజు మా తాతయ్య అయితే కలువ పువ్వులు తెచ్చారు. సో అమ్మవారికి చాలా ప్రీతికరం అని చెప్పి వాటిని కూడా నేనైతే ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ముఖ్యంగా మనకు వేప తోరణాలు అయితే ఈ దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా పెట్టాలి. సో నేను ఆ వేప తోరణాలతో అయితే కలశంలో నీళ్ళు వేసి ఆ సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ మిక్స్ చేసి అందులో అయితే వేప తోరణాలు కూడా పెట్టుకున్నాను. అండ్ అలాగే మనం ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ లోటస్లో ఈ అమ్మవారిని అయితే పెట్టుకొని నా దగ్గర ఉండే వెండి అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది ఏర్పాటు చేసుకొని అందులో అయితే నామార్చన చేసుకునేటప్పుడు ఏ రోజు మనం అవతారంలో అయితే అమ్మవారిని పూజిస్తామో ఆ అమ్మవారికి ఆ మంత్రాలతో నామార్చన అయితే నేను చేసుకోవడానికి అని చెప్పి ఇది పెట్టుకున్నాను. సో నేను అక్కడైతే ఇలా కుంకుమార్చన అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే రిమైనింగ్ అన్నీ కూడా మనము దీపాలు వెలిగించుకుంటాం కదా అవన్నీ కూడా నేనైతే చేశాను అనమాట. అలాగే అమ్మవారికి మనకి అందుబాటులో ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా నేనైతే అమ్మవారికి పెట్టాను. అండ్ కుంకుమార్చన చేసుకునే టైంలో అయితే నేను కంప్లీట్గా అమ్మ మీదే ధ్యానం ఉంచి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నాను. అండ్ మనము ఆ రోజుకి ఏవైతే మనము ఏ అమ్మవారిని అయితే ఆ రోజు పూజిస్తున్నా అమ్మవారి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవి చదువుకోవచ్చు, లేకపోతే మనం ఫోన్లో అయినా పెట్టుకొని అయితే కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. ఇలా ప్రశాంతంగా నేను మైండ్లో ఏ థాట్స్ లేకుండా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మ మీదే అలాగా అంతా మైండ్ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అండ్ నాకు దేవీ నవరాత్రులు అంటే చాలా స్పెషల్. సో నేనైతే చాలా బాగా చేసుకోవాలి అని చెప్పి నీట్గా అయితే ఫస్ట్ డే పూజ అయితే ఇలా స్టార్ట్ చేశాను. అండ్ అమ్మవారి దయ వల్ల అంతా కూడా చాలా చక్కగా అయింది. నాకు ఏ హడావిడి లేకుండా చక్కగా 1 by 1 అన్నీ ఏర్పరచుకుంటూ చేశాను కాబట్టి ఇంత నీట్గా అయితే అయ్యింది. అండ్ మీరు ఈరోజు డే 1 రోజు పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ రిమైనింగ్ డేస్ పూజలు కూడా నేను డైలీ బ్లాగ్స్ అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను టైం కుదిరితే. అండ్ ఫస్ట్ డే బ్లాగ్ అయితే ఇది అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను. లాస్ట్లో అయితే మంగళహారతితో ఇలాగ పూజ అయితే ఫస్ట్ డే పూజ అయితే నేను ఎండ్ చేశాను అనమాట. నాకైతే చాలా మనస్ఫూర్తిగా చాలా ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.